మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతల ఆత్మీయ స్వాగతం. ముందుగా భాస్కర్ రెడ్డి గారు, రామారావు గారు ఈరోజు మార్కెట్ ఎందుకు డౌన్ అయ్యింది? ఇదే ప్రశ్న చాలామంది కామెంట్ అడిగారు. నేను అందరికీ ఒకటే సమాధానం చెప్తున్నాను. బయట అమ్మకాలు లేవన్నా దానివల్ల ఇవాళ ధర తగ్గింది. దాంతోపాటు అరదూర కాయ కూడా పెరుగుతున్నాయి. మన దగ్గర కూడా ఉన్న కాయలు చాలా వరకు మచ్చలు పడుతున్నాయి. బయట అమ్మకాలు లేవు, కాయల్లో క్వాలిటీ లేవు, అందుకే ధర తగ్గింది. ఇక నాగరాజు గారు, అన్న టమోటాని మొత్తం గ్యాంబ్లింగ్ తయారు చేశారు. లాస్ అయితే బయర్స్కి లాభం వచ్చే వరకు రేట్స్ని తగ్గించుకుంటారు. అదే ఫార్మర్స్కి లాస్ వస్తే అడిగేవాడు లేడు, చూసే నాదుడు లేడు. అందుకే ఇండియా డెవలపింగ్ కంట్రీగా ఉంది పోయింది. ఇంకా 100 సంవత్సరాలు కూడా ఇలానే ఉంటుంది. ఇది అనకూడదు కానీ అంత బాధ. ఒక్క MBA గ్రాడ్యుయేట్ స్టూడెంట్గా నా ఆవేదన. ప్లీజ్ నాన్ ఫార్మర్, సాఫ్ట్వేర్ టీచర్స్, బిజినెస్ మ్యాన్స్, మండీ ఓనర్స్, ఫిట్నెస్ షాప్ ఓనర్స్ టమోటాల్ని వదిలేయండి. ఎందుకంటే నిజమైన ఫార్మర్ పంట పెట్టకుంటే, అతనికి మనీ రాకుంటే దేశం నాశనం ఖాయం. మీరు జాబ్స్ చేసుకుని బతికిన చివరకు ఫార్మర్ పండించే, మీరు జాబ్ చేసుకుని చివరికి ఫార్మర్ పండించే పంట తినే బతకాలి. ఫార్మర్ బాగుంటే దేశం కాదు, ఈ సమస్త ప్రపంచం బాగుంటుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, టీచర్లు, రైతేతరులు, రైతుకు వ్యవసాయ సంబంధం లేని వాళ్ళందరూ టమాటా వేస్తున్నారు. వాకందరికీ ఒకటే విజ్ఞప్తి, దయచేసి పంటలు టమాటా జోలికి రాకండి. నిజమైన రైతులను నష్టం చేయకండి. మీరు ఎంత సంపాదించినా, ఏ ఉద్యోగాలు చేసినా తినాల్సింది రైతు పండించిన పంటే కాబట్టి రైతును బతకనివ్వండి. టమాటా జోలికి రావద్దు అని ఆయన విజ్ఞప్తి చేస్తున్నారు. దీనికి అశోక్ గారు వెరీ గుడ్ సజెషన్ బ్రదర్ అంటూ కామెంట్ పెట్టారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, అన్న రేట్లు ఎందుకు తగ్గుతున్నాయి, ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే చెప్పన్నా అని వెంకట కామెంట్ పెడితే, దిగుమతి హెవీగా వచ్చిందని చెప్పి గురువు గారు, అన్న మత్స్యకాయలు ఎక్కువగా వస్తున్నాయి, విల్ బి రైజ్డ్ ఆఫ్టర్ 4 days అని అమ్మగాడు. మత్స్యకాయలు ఎక్కువగా వస్తున్నాయి, 4 రోజుల తర్వాత ధర పెరిగే అవకాశం ఉంది, ఆ లోపు మత్స్యకాయలు తగ్గుతాయని అమరగారికి రిప్లై ఇచ్చారు. ఇక మనం మరొక కామెంట్ పరిశీలిస్తే, బాబు గారు, అన్న రైతు 2 లక్షల లాస్, 50 రూపీస్ అమ్ముతున్నారు, రైతుకి 20 రూపాయలు అన్న. 3 నెలలు కష్టపడేవానికి ఏమో అన్న. ఓహ్ గాడ్, నాకు అర్థం కాలేదు. రామారావు, ఎందుకు ఇవాళ మార్కెట్ డౌన్ అయ్యింది? అదేనా బయట అమ్మకాలు లేవు, మత్స్యకాయలు వస్తున్నాయి. నేను గతంలో చెప్పడం జరిగింది, 2020 సంవత్సరం సముద్ర బలలా ఉంటాయి, ధరలు ఒకసారిగా పెరుగుతాయి, మరొకసారి తగ్గుతాయని. ఈ సంవత్సరం టమోటా ధరలు ఎప్పుడు ఏమవుతాయి ఊరికి అందడం లేదు, అంచనాలు దొరకడం లేదు. మొత్తం మీద బయట అమ్మకాలు అయితే లేవు. అనంతపురం రోజు స్టాక్ పెరుగుతుంది. స్టాక్ పెరగడంతో పాటుగా తోటల దగ్గర కూడా చాలా లోడింగ్లు అవుతున్నాయి. దానివల్లే ఆ ప్రభావం మన పైన పడ్డది, ధర తగ్గింది. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే, మీజు సుబ్రహ్మ విశ్వ గారు, మరో 15 రోజుల్లో మన సైడ్ కాయలు తగ్గుతాయి, అనంతపురం కాయలు పుంజుకుంటాయి. ఎంత మాత్రం పుంజుకుంటాయి అనే దాన్ని బట్టి రేట్లు పోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఇదైతే వాస్తవం. ఇక నాకు అన్నదాన్ని కామెంట్ పెట్టారు, దానికి ఏదో మందు కొట్టాలి, చెట్లు ముడత వస్తుందని చెప్పి. అన్న సెకండ్ అలికా స్ప్రే చేయండి, రిజల్ట్ బాగుంటుంది. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం.